హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. ఈరోజు సండే కదండి. మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటంటే చికెన్ బిర్యానీ. మరి ముఖ్యంగా ఇంకో స్పెషల్ ఏంటంటే మా అమ్మాయి నేర్చుకుంటానంటే తనకు నేర్పిస్తూ పక్కన నుంచి చేయిస్తున్నానండి. చికెన్ ఒక 1 kg తెప్పించాను. ముక్కలు బిర్యానీ పీసులు కొట్టించి దాంట్లో మసాలాలని పాపతోటే వేయిస్తున్నానండి. తను నేర్చుకుంటాను ఇవాళ నేర్పించమన్నది, ఖాళీగా ఉన్నదని చెప్పి నా స్టైల్లో నేను ఎలా చేయగలను తనకు కూడా అదే నేర్పిస్తున్నాను. ముక్కలటికి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పెరుగు అవన్నీ వేసేసి కలుపుకోవాలి. యాక్చువల్గా తనేమో చేత్తో నేను కలపనని గరిటతో కలపడానికి ట్రై చేసింది. అమ్మ చేత్తో కలిపితే ఎంతసేపు కలుపుతామని చెప్పి నేను కలపడానికి ట్రై చేశాను. మరి ఇలా గరిటతో కలుపుతోందనమాట. అలా అయితే కుదరదమ్మని చెప్పి నేనే చేత్తో కలిపేశాను. చేత్తో కలిపేసి ఒక 2-3 hours మ్యారినేట్ చేసేసుకుని ఉంచుకోవడానికి అలా పెట్టేసి ఉంచాను. ఇలా మ్యారినేషన్కి రెడీ అయినది. రైస్ని కూడా సోక్ చేసుకుందాం అని చెప్పి బాస్మతి రైస్ తీసుకున్నానండి. అవి నానబెట్టేసి ఈరోజు సండే కదా అని సండే సినిమాకి వెళ్దాం అనుకున్నాం, మెరాయి సినిమాకి. నేను పాప మాత్రం వెళ్తాం అనమాట. ఇంకా బయట టిఫిన్ చేసేద్దాం రెడీ అయిపోయి సినిమాకి వెళ్ళే ముందు బ్రేక్ఫాస్ట్ చేసేద్దామండి. మా బాబు, నేను, మా పాప బ్రేక్ఫాస్ట్ చేసేసి నేను మా పాప మాత్రమే సినిమాకి వెళ్తున్నాం. మా ఇంటి దగ్గరలోనే 1/2 kilometer దూరంలోనే మాకు సినీ పోలీస్ ఉంటుంది. దానికి సినిమా చూసాం. మెరాయి సినిమా చూశానండి నేను. నాకేంటో అంత మెరాయి సినిమా ఎక్కక మధ్యలో సగం నుంచి నిద్రపోయాను కూడాను. నాకు అంత నచ్చలేదు మెరాయి సినిమా. వచ్చేటప్పటికి 1:30 అయినది. ఇంకా మళ్ళీ బిర్యానీ ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న దాన్ని ఆయిల్లో వేసేసి ఒక పొయ్యి మీదేమో చికెన్ని మగ్గబెట్టేస్తూ ఇంకో పొయ్యి మీదేమో బియ్యాన్ని ఉడికించుకుంటున్నాను అనమాట. రైస్లో బిర్యానీ దినుసులన్నీ, ఉప్పు, పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ వేసేసి మరొక పొయ్యి మీదేమో చికెన్ని నూనెలో వేయించేసుకుంటున్నాను. చికెన్ మగ్గిపోతుందండి. ఇవన్నీ పాపతో దగ్గరుండి చేయించాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఎయిర్ ఫ్రైలో చేశానండి. బాగానే వచ్చాయండి. ఒకసారి మీ దగ్గర ఎయిర్ ఫ్రై ఉంటే ట్రై చేయండి. అన్నం 80% ఉడికిపోయిన తర్వాత చికెన్లో షిఫ్ట్ చేసేసి ఆనియన్స్, ఘీ, నిమ్మరసం వేయించాను పాపతోటి. ఇది చూసితే వెంటనే వచ్చేది ఏం కాదు, కానీ ట్రై చేస్తూ ఉండగా వచ్చే బిర్యానీ అండి. తను ఇంట్రెస్ట్ చూపించిందని చెప్పి చేయించడమే తనని. ఇంకా సండే స్పెషల్స్ మా ఇంట్లో మా పాపతో ప్రిపేర్ చేయించిన చికెన్ బిర్యానీ బాగానే వచ్చినదండి. మేము చక్కగా తినేటప్పటికి 3 o'clock అట్లా అయినది. చికెన్ బిర్యానీ కూడా బాగా ఉన్నది. మీరు సండే స్పెషల్స్ ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.